షర్మిల విషయంలో జగన్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె ఎప్పుడైతే తనపై రాజకీయ ప్రత్యర్థిగా మారారో అప్పటి నుంచి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా న్యాయస్థానానికి సైతం చెప్పుకొచ్చారు. వారి ఆస్తులకు సంబంధించిన వివాదం పరిశ్రమల లా బోర్డు కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులోని కోర్టుకు తమ కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివరాలు సమర్పించారు. తాను కష్టపడి సంపాదించుకున్న ఆదాయంతో పాటు ఆస్తులను ప్రేమతో చెల్లెలు షర్మిలకివ్వాలని భావించారని, కానీ ఆమె తనపై రాజకీయంగా కత్తులు నూరుతుంటే ఎలా ఇవ్వగలనని, అందుకే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. షర్మిల విషయంలో తన అభిప్రాయం మారదని తేల్చి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు ఆ ఇద్దరిని కలుపుతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా జగన్ కోర్టుకు నివేదించడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కేవలం కుటుంబపరమైన వివాదాలతోనే జగన్ రెడ్డికి షర్మిల దూరమయ్యారు. ఈ క్రమంలో తనకు ఒక రాజకీయ వేదిక కావాలని భావించి కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కానీ ఆయన ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. తిరిగి తన పార్టీలో కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలు అందుకున్నారు. అయితే ఆస్తుల పరమైన వివాదాలకు సంబంధించి జగన్ రెడ్డి తనను లెక్క చేయకపోవడాన్ని సహించలేకపోయారు షర్మిల. అందుకే రాజకీయ మద్దతు అవసరమని భావించి కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నారు జగన్. రాజకీయ ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల సైతం రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్ రెడ్డి ఓడిపోయారు. షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పరిస్థితి సైతం రోజురోజుకు దిగజారిపోతోంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, దాని ద్వారా రాజకీయ ప్రత్యర్థులు బలపడతారే కానీ మీకొచ్చే ప్రయోజనం ఉండదంటూ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు హితబోధ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య సంధి కుదిరినట్టు టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ కనిపించడం లేదు. తాజాగా ఆస్తుల వ్యవహారంపై కోర్టులో జగన్ రెడ్డి పొందుపరిచిన అంశాలు చూస్తూ ఉంటే షర్మిల విషయంలో జగన్ అభిప్రాయం మారదంటే మారదు అన్నట్లే ఉంది.